Thank you, Shinu sir, for seeing me as Samira and giving me this opportunity. The first time we met, you were sure of me, and I don't think there could be a bigger blessing than me for that. So thank you so much. And thank you, sir, for tolerating me from here and there and all my lame jokes from time to time on set. But I'm very grateful and thankful that I could share screen space with you and bust a move here and there and in Italy. So I'm very excited because this journey was a joy ride and you all can see it in the teaser. And just wait because this is just the beginning. And as and when you will see the trailer, the songs, you all will understand what we are bringing to the table. So for now, I'm just going to thank everybody, all the cast and crew for making Vishwam what it is today. And just excited for you all to see what's more to come. So Vishwam on 11th October, please do watch. ఏ సినిమా అయినా సరే హీరో సపోర్ట్ లేకుండా ఏ డైరెక్టర్ కూడా తను అనుకున్న విధంగా సినిమా తీయలేడు. నేను ఈ సినిమా విశ్వం అనే సినిమాని ఇలా తీయగలిగాను. నన్ను ఎవరైతే నమ్మారో, ప్రొడ్యూసర్స్ అవ్వచ్చు, రైటర్స్ అవ్వచ్చు, అందరూ ఎవరైతే నమ్మారో, వేణుధోనిపూడి గారు ఫస్ట్ చిత్రాలం స్టూడియో ద్వారా సినిమా స్టార్ట్ అవుతాం, తర్వాత విశ్వ గారు పీపుల్ మీడియా అలాంటి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఈ సినిమాకి రావటం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వేణు గారు. అందరూ ఈరోజు ఈ అవుట్పుట్ చూసి చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా ఉన్నారు అని అంటే నేను అనుకున్న తీయడానికి కారణం నాకు సపోర్ట్ చేసిన గోపి. థ్యాంక్ యూ సో మచ్ గోపి. అట్లాగే కావ్య తాపర్ నిజంగానే తను అన్నట్టు బాంబే నేను ఆడిషన్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం చూసిన వెంటనే ఎవరు దేర్ ఇన్ ది ఫిల్మ్ అని చెప్పాను. అదే అలాగే అమ్మాయి చేసింది, చాలా ఎనర్జెటిక్గా చేసింది, చాలా బాగా చేసింది. అలాగే నాకు చాలా ఇష్టమైన విషయం కామెడీ. అంటే అలాగే ఈ సినిమాలో చాలా పెద్ద స్కేల్ ఉన్న ఫిల్మ్, ఇది చాలా పెద్ద స్కేల్ ఉన్న ఫిల్ము. బట్ ఎట్టి పరిస్థితుల్లోనూ కామెడీ మిస్ కాకూడదని దాన్ని బ్లెండ్ చేయడానికి మేము చాలా ఆల్మోస్ట్ 7-8 మంత్స్ స్ట్రగుల్ అయ్యి హిలేరియస్ కామెడీని ఈ సినిమాలో, అంటే నా గత సినిమాలో ఎంతైతే కామెడీ ఉంటుందో అంతే ఉంటుంది, వీలైతే కొంచెం ముందు ఎక్కువ ఉంటుంది తప్ప తక్కువ అయితే మాత్రం ఉండదు. సో ఈ సినిమా దసరాకి అందరూ అంటే కుటుంబం అంతా కలిసి, ఫ్యామిలీ అంతా కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు అనే నమ్మకం నాకుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ విశ్వప్రసాద్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఆయన లేకపోతే ఈ సినిమా అంతా స్మూత్గా అయ్యేది కాదు. థ్యాంక్ యూ మిట్ సార్. అట్ ది సేమ్ టైం నేను శ్రీనివేట్ల గారితో సినిమా చేయాలని ఆల్మోస్ట్ కొన్ని సంవత్సరాల నుంచి అనుకుంటా ఉన్నాను. ఇంతకుముందు ఎప్పుడో లాంగ్ బ్యాక్ ఒకసారి చేయాల్సింది వచ్చింది, కానీ అప్పుడు కుదరలేదు. బట్ ఎప్పుడెప్పుడు దొరుకుతుందని వెయిట్ చేశాను. కరెక్ట్గా ఒక 1 year బ్యాక్ ఆయన ఒక కథలో కలవటం, ఒక పార్టీలో కలవటం, సినిమా చేద్దాం అంటాం. ఇంకా అక్కడి నుంచి మా ఇద్దరు జర్నీ స్టార్ట్ అయింది. అంటే నిజం చెప్పాలంటే నేను ఇన్నేళ్ళు చేశాను డైరెక్టర్స్తో, మంచి మంచి డైరెక్టర్స్తో చేశాను. బట్ హీఈస్ వెరీ కంఫర్టబుల్ హీరో డైరెక్టర్. అంత అంటే ఒక హీరోని ఎట్లా చూపించాలి, ఎంత ప్లెజెంట్గా సెట్కి రాగానే ఏం కావాలి, అంత క్లారిటీ, వెరీ క్లారిటీ ఉంది. అంటే ఎనీవే ఈస్ వెరీ సీజన్ ఎక్స్పీరియన్స్ డైరెక్టర్, నో డౌట్ ఎట్ ఆల్. బట్ అంత మంచి డైరెక్టర్తో నేను ఎందుకు ఇన్ని సంవత్సరాలు చేయకుండా ఎట్లా మిస్ అయ్యాను అని అనిపించింది. ఐ ఎంజాయ్డ్ విత్ యూ సార్ ది హోల్ జర్నీ. డెఫినెట్గా ఇంకా మరిన్ని సినిమాలు చేయాలి మీతో. డెఫినెట్గా సినిమా చాలా బాగా వచ్చింది. అంటే నేను ఏదైతే నాకు యాక్షన్ ఉంది ఎట్లానో ఒక ఎంటర్టైన్మెంట్ చేయాలని మంచి ఇష్టం. శ్రీను గారు అయితే దాంట్లో మాస్టరు. ఈ సినిమా మొత్తం స్కేల్, అంత పెద్ద స్కేల్లో కూడా ఎంటర్టైన్మెంట్ ఆయన మార్క్ మిస్ అవ్వకుండా ఎవ్రీ ఫ్రేమ్లో ఎవ్రీ 10 minutesకి నవ్వు కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది. డెఫినెట్గా మీరు అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే నేను డబ్బింగ్ చూసేటప్పుడే నవ్వుకుంటూ కూర్చున్నాను అంత ఫుల్ సినిమా. డెఫినెట్గా పీపుల్ ఆర్ గోయింగ్ టు ఎంజాయ్ ద మూవీ. అట్ ద సేమ్ టైం కావ్య చాలా బాగా చేసింది. అట్ ది సేమ్ టైం చేతన్ ఇట్స్ నాకు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అంతా. యువర్ సౌండింగ్ వాజ్ వెరీ గుడ్. సాంగ్స్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ చాలా బాగుంది. అట్ ది సేమ్ టైం ఈ సినిమాకి వర్క్ చేసిన గోపి మోహన్, ఎందుకంటే నాకు లక్ష్యం నుంచి లక్ష్యం లౌక్యం, మళ్ళీ ఈ సినిమా డెఫినెట్గా మంచి హిట్ అవుతుంది, నో డౌట్. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. ది హోల్ టీమ్ వర్క్ వెరీ హార్డ్. థ్యాంక్ యూ ఫర్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.